జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. పార్లమెంట్ ప్రొసీడింగ్స్ లోపల రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు అరౌండ్ 34 టైమ్స్ అనుకుంటాను చైనా పేరు తీసుకున్నాడు ఆయన. ఇదివరకు గతంలో ఆయన వాళ్ళ గవర్నమెంటు యూపీఏ గవర్నమెంటు మన్మోహన్ సింగ్ ఒక డమ్మీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అనేక సార్లు చైనా ఎంబసీకి వెళ్ళడము, సోనియా, రాహుల్, ఫేక్ గాంధీ ఫ్యామిలీ వాళ్ళు చైనా ప్రీమియర్ని కలుసుకోవడము, మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళతో చైనాతో అధికారులతో ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం డీల్ చేసుకున్నారు అనేది వాళ్ళు దేశానికి ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు మన్మోహన్ సింగ్ అంటే ఎట్లాగో తెలియదు. ఆయన చేతిలో ఏముంటుంది? ఆయన ఒక రిమోట్ ప్రధానమంత్రి, వాళ్ళు పెట్టే ప్రధానమంత్రి కాబట్టి వాళ్ళు ఎప్పుడంటప్పుడు ఆయన పోవాల్సిన వాడే కాబట్టి ఆయన నోరు మూసుకొని మోహన్ సింగ్ అని ఆయన పేరు తెచ్చుకున్నాడు ఆయన. సో మళ్ళీ ఆయన డ్రోన్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు బయట కూడా డ్రోన్లు పట్టుకొని కనబడతాడు, చైనా డ్రోన్స్ పెడతాడు ఆయన. అంటే ఏంటంటే చైనా డ్రోన్స్కు అడ్వర్టైజ్మెంట్ చెప్తాడు, ఒక మోడల్ లాగా అనిపిస్తుంది అన్నట్టు. మళ్ళీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎప్పుడు రెండుసార్లు చిట్టుగా ఓడిపోయినారు, మూడోసారి 99 వచ్చినాయి. మొన్న థర్డ్ టైం ఎలక్షన్స్లో కూడా 99 రాగానే ఎంత అహంకారం పెరిగిందంటే పార్లమెంట్లో చూసారుగా, ఎంత పెద్ద ఇంటలెక్చువల్ లాగా, మేధావిలాగా అద్వైతము, సనాతన ధర్మము మొత్తం, సిక్కిజము, ఇస్లాం, క్రిస్టియానిటీ అన్ని మతాల గురించి ప్రవచనకర్తలాగా అన్నింటి గురించి, సంస్కృతి గురించి, ధర్మాల గురించి, మతాల గురించి, అన్నిటి గురించి, ఫిలాసఫీల గురించి మాట్లాడడం మొదలుపెట్టిండు. అది పార్లమెంటా? అది పార్లమెంట్లో ప్రజల సమస్యల గురించి మాట్లాడి ప్రజా సమస్య పరిష్కారం కోసం కదా చర్చ జరగాల్సింది. బట్ ఈ ట్రై టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ దట్ ఈస్ అ వెరీ వెరీ టాప్ హైలీ ఇంటెలిజెంట్ అని, లేదా గ్రేట్ నేను పెద్ద ఇంటెలెక్చువల్ అని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటున్నట. యాజ్ ఈ గోస్ ఆన్ ట్రయింగ్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ మోర్ అండ్ మోర్ ఇంటెలెక్చువల్ అనుకుంటే ఆయన మోర్ అండ్ మోర్ స్టూపిడ్ లాగా ప్రూవ్ అయిపోతాడు ఆయన. అది అర్థమైతే లేదు ఆయనకు. ఆయన ఎంత ఇంటెలెక్చువల్ చూపెట్టుకొని ట్రై చేస్తే, ఇంటెలిజెంట్ ప్రొజెక్ట్ తీసుకోవాలనుకుంటే అంతగా ఫులిష్ ఫెలో, స్టూపిడ్, ఇగ్నోరెంట్ అని అర్థమవుతుంది, అజ్ఞానం బయటపడుతుంది. అయితే ఆ కామన్ సెన్స్ కూడా బుర్ర కూడా లేదు కాబట్టి ఏంటంటే రిపీటెడ్ అఫెండర్ అనమాట. అలా అగైన్ అండ్ అగైన్ ద సేమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళు దే నెవర్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ దర్ పాస్ట్ మిస్టేక్స్. 75 ఏళ్ళ లోపల వాళ్ళ ఫ్యామిలీ లోపల చేసిన తప్పుల నుంచి వాళ్ళు ఎప్పుడు గుణపాఠాలు నేర్చుకోలేదు. వాళ్ళ తప్పులు రెక్టిఫై చేసుకొని మేము మళ్ళీ సరిదిద్దుకొని మేము ముందుకు వెళ్దామని అనేటటువంటి ప్రయత్నము ఆ ఫ్యామిలీ లోపల ఎవరు చేయక కనబడలేదు. రిపీటెడ్ అఫెండర్స్ అనమాట. సారీ. మళ్ళీ ఏంది, వాళ్ళకు ఈగో ఉంటుంది, సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ప్రధానమంత్రి నెహ్రూ, వాళ్ళ బిడ్డ ఇందిరా, తర్వాత రాజీవ్, ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇది మా రాజుల వ్యవస్థలాగా, ఇది మా దేశము, మా ప్రాపర్టీ, మేమే రూల్ చేయాలి, చేసే అధికారం మాకే ఉన్నది అనేటువంటి అహంకారము, ఆ యొక్క ఈగో అనేది బాగా ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ ఇంట్లో ఆ సోనియా ఫారెన్ ఆమె ఈ దేశంతో ఈ దేశ సంస్కృతితో కానీ ఎటువంటి పరిచయం లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు. పచ్చి విదేశీ ఏజెంట్ లాగానే వచ్చింది. అలాగే పనిచేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఇప్పుడు రాహుల్ హ్యాస్ గాట్ నో క్వామ్స్. హీ ఓపెన్లీ ఎగ్జిబిట్స్ హిమ్సెల్ఫ్ దట్ ఈజ్ ఎ ఫారెన్ ఏజెంట్ అని. తన ఫారెన్ ఏజెంట్ అన్నట్టుగా నిర్మోహమాటంగా ఆయనకు బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన న్యూయాన్సెస్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా మనకి తెలిసిపోతూనే ఉంటాయి అనమాట. హీ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. వాళ్ళ వేరే పార్టీ వాళ్ళు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే బయటపడుతుంటారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఏందనేది. కంప్లీట్ ఫారెన్ షూజెస్ అని, వాళ్ళకు ఈ దేశం పట్ల ఎటువంటి పెట్రియాటిజం, దేశభక్తి అనేది ఏమాత్రం లేదు, మొరల్ వాల్యూస్, ఎథిక్స్ అనేవి ఏం లేవు అనేది వాళ్ళకు క్లియర్ కట్గా తెలిసిపోతూనే ఉంటుంది. అప్పుడు కరోనా వ్యాక్సిన్ అప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ తెప్పించాలి, అమెరికా వ్యాక్సిన్ కొనాలి, మాకు ఇండియన్ వ్యాక్సిన్ నమ్మము, ఇండియన్ వ్యాక్సిన్ పనికిరాదు అని చెప్పిండు. కరోనా విషయంలో పట్ల గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్స్ అన్నీ కూడా ఫెయిల్ అని చెప్పిండు. నిజానికి వాస్తవమే గ్రాండ్ సక్సెస్ అయింది ఇండియా.
అమెరికాతో సహా ప్రపంచంలో అన్ని యూరోప్ దేశాలు కూడా అన్నీ ఫెయిల్ అయినాయి. కరోనాను ఆ, కరోనా విషయంలో పట్ల ఎలా మెయింటైన్ చేయాలి, కరోనా ఎలా ఎదుర్కోవాలి అనడం లోపల ఆల్ కంట్రీస్ ఇన్ నార్త్ అమెరికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ జస్ట్ ఫెయిల్డ్. వెరాస్ దిస్ మచ్ ఆఫ్ పాపులేషన్, మనకు ఉన్నటువంటి 130 crore ప్లస్ పాపులేషన్ పెట్టుకొని మళ్ళా దేశం నిండా దేశ ద్రోహులే. కరోనాను వ్యాపింపజేయాలి, కరోనా బాగా స్ప్రెడ్ చేయాలి, ఇండియా మొత్తంలో కరోనాతో కోట్ల మంది చావాలి అని ప్రయత్నించినటువంటి ఒక ప్రత్యేక మతస్థులు ప్రయత్నం చేసినారు. ఇవన్నీ తెలిసి ఇన్ని ఛాలెంజెస్ ఉండగా కూడా ఇంత అద్భుతంగా కరోనా ఎదుర్కొని గ్రాండ్ సక్సెస్ అవ్వడం జరిగింది అనమాట. విత్ మినిమం క్యాజువాలిటీ, విత్ మినిమం డెత్ టోల్, వి ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్రాబ్లం. కరోనా ప్రాబ్లం నుంచి మనం దేశాన్ని అద్భుతంగా బయటికి తప్పించగలిగాడు నరేంద్ర మోడీ గవర్నమెంట్. అయినప్పటికీ ఇండియా మొత్తం ఈ కమీస్ అంతా కూడా విమర్శించారు. సో లేటెస్ట్గా ఏం తెలిసింది, వాడు గోగోయ్ అనేవాడు అస్సాం సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీ, వాడి భార్య బ్రిటిష్ సిటిజన్ ఎలిజబెత్ అనేట ఆమె బ్రిటిష్ సిటిజను. ఆమెకు ఎన్జిఓ ఉన్నది. ఆమె పాకిస్తాన్కు లీడ్ పాకిస్తాన్ అట. ఆమె పాకిస్తాన్ ఏజెంట్గా ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తూ ఉంది. గొగోయ్ గవర్నమెంట్, మన్మోహన్ గవర్నమెంట్లో కానీ, తర్వాత మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడు 10 ఏళ్ళ పడ్డా వాడు పార్లమెంట్లో అడిగే క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే మన ఆర్మీకి, మన నేవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్. అంటే ఏంటిది, వాటికి కనుక గవర్నమెంట్ ఓపెన్గా ఆన్సర్స్ పార్లమెంట్ చెప్పేది ఉంటే, టెలికాస్ట్ అయ్యేది ఉంటే అవి పాకిస్తాన్ ఐఎస్ఐ తెలివయా, వాళ్ళు చూసుకోరా, తెలియరా వాళ్ళకు ఇన్ఫర్మేషన్. అంటే ఏంది అంటే ఇండైరెక్ట్లీ ఈ వాంట్స్ టు బెనిఫిట్ పాకిస్తాన్. అంటే ఇంత పచ్చి దేశ వ్యతిరేక విధానాలను అవలంబించేటువంటి ఎంపీలు నిస్సిగ్గుగా అనమాట. నో సెన్స్ ఆఫ్ షేమ్, సిగ్గు, లజ్జ, ఏమాత్రం ఎథిక్స్, మొరల్స్ అనేవి ఏమాత్రం లేవు అనమాట. పచ్చి యాంటీ నేషనల్ లాగా వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క పనిచేసే విధానం ఉన్నది పార్లమెంట్లో కూడా. వాళ్ళు పార్లమెంట్లో అలాగే ప్రవర్తిస్తారు, బయట కూడా అలాగే ప్రవర్తిస్తారు అనమాట. ఆ గోగోయ్ వాడి వైఫ్ ఇద్దరు కూడా కంప్లీట్ ఫారెన్ స్టూడెంట్స్ అని, దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని, దే ఆర్ టోటల్ యాంటీ నేషనల్స్ అనేది క్లియర్ కట్గా వాళ్ళది తెలిసింది. అప్పుడు నౌ ఇట్ ఈస్ అండర్ వే. ఇంటరాగేషన్ అనేది జస్ట్ స్టార్టెడ్. ఆల్రెడీ ఒక పాకిస్తాన్ ఒక స్పైతోని ఉన్నట్టు మీకు లింక్స్ ఏంటి, ఈమెకు ఒక పార్లమెంట్ మెంబరు ఫారెన్ సిటిజన్ పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత కేర్ఫుల్, ఎంత జాగ్రత్త ఉండాలి. ఆమె 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 సిటిజన్షిప్ తీసుకోలేదట. ఇప్పుడు తీసుకున్నదా మనకు తెలియదు. కానీ పెళ్ళైన తర్వాత కూడా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత సోనియా ఫేక్ గాంధీ సిటిజన్షిప్ తీసుకోలే ఆమె. అప్పుడు ఇటాలియన్ సిటిజనే. ఎప్పుడైతే వాళ్ళ మొగుడు ప్రధానమంత్రి అయిండో ఇందిరాగాంధీ వచ్చినాక అప్పుడు ఆమె సిటిజన్షిప్ తీసుకున్నది. మళ్ళీ ఇప్పుడు రాహుల్ ఫేక్ గాంధీ ఇప్పుడు బ్రిటిష్ సిటిజన్ వాడు ఇక్కడ సిటిజన్ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది మన రాజ్యాంగంలో లేదు. అదైనా వదిలేకోవాలి, ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ అయినా వదులుకోవాలి. అది ఇది ఉంచుకుంటానని వీలే లేదు. ఇటాలియన్ పాస్పోర్ట్ ఉంటుంది, బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంటుంది, ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుందా? ఒక వ్యక్తికి ఒకటే పాస్పోర్ట్ ఉండాలి. ఒక దేశానికి ఒక పాస్పోర్ట్ ఉన్నదంటే నువ్వు ఒక స్మగ్లర్, మాఫియా పర్సన్ అనుకుంటారు, కానీ ఒక నిజమైన హానెస్ట్ పర్సన్ అనుకుంటారా? సో ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్. అండ్ నౌ దిస్ రికార్డింగ్ ఎలక్షన్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్లో మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగిపోయినాయి. తర్వాత మొన్న రీసెంట్లీ ఢిల్లీ ఎలక్షన్స్ జరిగినాయి. ద ప్రజెంట్ సీఎం ఆఫ్ ది స్టేట్ has just gone for election canvassing. All of you know that. మహారాష్ట్రలో ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేస్తే ఈ సీఎం కాంగ్రెస్ హ్యాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్. దే డిడ్ నాట్ గెట్ ఈవెన్ అపోజిషన్ స్టేటస్ కూడా వాళ్ళకి రాలేదు. మెయిన్ అపోజిషన్ స్టేటస్ కూడా వాళ్ళకి రాలేదన్నమాట. అంత మిజరబుల్గా ఫెయిల్ అయినారు వాళ్ళు. అండ్ యాజ్ యూ నో, బీజేపీ హ్యాస్ గాట్ అబ్సల్యూట్ మెజారిటీ ఇన్ మహారాష్ట్ర. నౌ ఇప్పుడు ఆఫ్టర్వర్డ్స్ ఇప్పుడు ఢిల్లీలో కూడా ఏమైంది, అబ్సల్యూట్ మెజారిటీ, గ్రాండ్గా విన్ అయింది బీజేపీ. అండ్ కాంగ్రెస్ హ్యాస్ గాట్ కన్సిక్యూటివ్లీ ఫర్ ది థర్డ్ టైమ్ హ్యాట్రిక్ 0. థర్డ్ టైం 0 స్కోర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ దెన్ దే డోంట్ ఫీల్ షేమ్ అబౌట్ దెమ్సెల్వ్స్. దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్. This failed CM, he has promised for unemployed
అన్ఎంప్లాయిడ్ యూత్కి అన్ఎంప్లాయిడ్కి తమ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4,000 రూపీస్ స్టైపెండ్ ఇస్తారని ప్రామిస్ చేశారు. ఏంటంటే ఫర్ ఉమెన్ 1 తులం బంగారం ఇస్తారని ప్రామిస్ చేశారు. స్టిల్ డేట్ 1 year is already over. Ever since this fellow became CM of this state, did he even try to fulfill the promises? 1 తులం గోల్డ్ ఇవ్వడం జరిగిందా? రాష్ట్రంలో ఉన్న ఉమెన్ అందరికీ కూడా అన్ఎంప్లాయిడ్ ఉన్న లక్షల మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. వాళ్ళందరికీ 4,000 రూపీస్ స్టైపెండ్ పే చేస్తున్నాడు ఎవ్రీ మంత్లీ స్టైపెండ్ ఇస్తానని చెప్పారు కదా. బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ unemployed graduates, this party has come to power, and they totally rejected. They were fed up with KCR government, so they have thrown them that party into dustbin. ఈ కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. మరి వచ్చిన తర్వాత 1 year అయిపోయింది. Till now they have not fulfilled their promises, and shamelessly, miserably failed, not able to fulfill his promises, and is going to other states for election canvassing. And what would be the result? As expected, it is just they failed everywhere. ఇండియా అంతటా ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది తెలంగాణలో ఒకటి ఉన్నది, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో ఒకటి. 3 states దే ఆర్ ఇన్ పవర్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫులిష్నెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దీస్ స్టేట్స్. ఇంకా ప్రజలు వీళ్ళని నమ్మి ఆ పార్టీకి ఓటేసినారంటే అది ఆ ప్రజలు ఎంత ఇన్నోసెంటా ఇగ్నోరెంట్ అనేది దే హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ దెమ్సెల్వ్స్. సో here the central government anyway will not remain just as a mute spectator. They will take necessary steps. Gogoi Congress party MPs and Rahul and company వీళ్ళ ప్రోబ్స్ జరుగుతాయి. వాళ్ళకు ISI వాళ్ళు ఎట్లా హెల్ప్ చేసిండ్రు, పాకిస్తాన్కి కోసం వాళ్ళు ఏమేమి పనులు చేసిండ్రు అవన్నీ పూర్తిగా ఇంట్రాక్షన్ జరుగుతుంది. ఆ గొగోయ్ వాడి వైఫ్ అయినటువంటి బ్రిటిష్ సిటిజన్ ఆమె ఎలిజబెత్ వాళ్ళ మీద ప్రోబ్ జరుగుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేసి వాళ్ళ కాంక్రీట్ ఎవిడెన్సెస్ దొరికిన తర్వాత ఆటోమేటికల్లీ దే వుడ్ బి ప్రాసిక్యూటెడ్. మనం వీ డు నాట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు అనేది మనకు తెలుసు. అయితే ప్రజలు వాళ్ళని నమ్మి ఇది ఇస్తాం అది ఇస్తాం అంటే బిస్కెట్లు ఎత్తాము మేము బొక్కలు ఎత్తాం అనగానే వాటికి ఆశపడిన వాళ్ళు వాళ్ళకి ఓట్లు వేసిండ్రు. దానికి చచ్చినట్టుగా 5 ఏళ్ళు శిక్ష అనుభవించవలసిందే. దిస్ పార్టీ ఈజ్ రెడ్యూస్డ్ టు ఏ లాఫింగ్ స్టాక్. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంటర్నేషనల్ పార్టీ మాత్రమే కాదు, అదొక లాఫింగ్ స్టాక్ అనమాట. అందులో ఉన్నటువంటి టాప్ టు బాటమ్ అందరూ కూడా ఉండే పొలిటీషియన్స్ కూడా బఫూన్స్, పొలిటికల్ జోకర్స్, డిస్హానెస్ట్, మోస్ట్ కరప్ట్, అనెథికల్, ఇమ్మొరల్ పీపులే అనేది అన్డౌటెడ్లీ 100% నిజం అనమాట. కళ్ళు మూసుకొని చెప్పచ్చు అది. దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా వాళ్ళకు నమ్మి వాళ్ళకు ఓట్లేసినటువంటి ప్రజలకు బుద్ధి వచ్చిన రోజున ఈ దేశానికి ఆ కాంగ్రెస్ శని ఆ పీడ విరగడవుతుంది. అప్పుడే దేశానికి మంచి జరుగుతుంది. సో వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ వీ కుడ్ డూ. మనం ఏం చేయగలము, మనము ప్రజల అవేర్నెస్ ఇంకా పెంచడానికి కోసము కాంగ్రెస్ యొక్క నీచ చరిత్రను కాంగ్రెస్ టోటల్ ఎక్స్పోజ్ చేసి జాతీయ భావాలు జాతీయ భావానితోని జాతీయత కట్టబడినటువంటి ఒకే ఒక పార్టీ బీజేపీ. కాబట్టి బీజేపీ వైపును ప్రజలను డైవర్ట్ చేయడానికి కోసము, బీజేపీలోకి ప్రజలకు విశ్వాసం కలిగించడం కోసం ఆ దిశలో పడ ప్రతి ఒక్క నేషనలిస్టు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది అనుకుంటే మళ్ళీ లేచింది అనమాట అది. కాబట్టి దాన్ని పూర్తిగా చంపి దాన్ని పాతరేసేంత వరకు ఈ దేశానికి మంచి రోజులు రావండి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ నేషనలిస్ట్ టు డూ దేర్ బిట్ ఇన్ దిస్ రిగార్డ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.